దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని లేదా రజనీష్ను సద్వినియోగం చేసుకుంటూ తను ఒక్కడే కాదు కానీ మరి తనతో పాటు ఎంతోమంది ఈ పనిలో భాగస్తులు అవ్వాలని మరి తనతో పాటు మనందరికీ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఆలోచన అనుగ్రహించేవాడు దేవుడు. మరి బిడ్డ రజనీష్కి అవకాశం ఆలోచన ఇచ్చి మరి ఇది ఇలాగా కొనసాగడమే కాకుండా మరి తనకి తన ముందు ఎన్నెన్నో పనులు భారాలు బాధ్యతలు ఉన్నాయి. మరి వాటి నిమిత్తము వాటినన్నీ ఒక చోట చేయాలి అని మరి ఈ గృహాన్ని తీసుకోవడానికి మరి దేవుడు అవకాశం ఇచ్చి అనుకూలించి గృహాన్ని ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ గృహంలో దేవుని కార్యాలు చక్కగా జరిగించాలి అని మరి బిడ్డ ఆలోచన అయిందిగా ఆ బిడ్డ ఆలోచనలన్నీ సఫలపరచాలని మరి తనకు సాటైన సహాయంగా బిడ్డ రికార్డు కూడా దేవుడు ఎంతో చక్కగా సమకూర్చి తనతో పాటు పాలుభాగస్తురాలు అవడానికి ఎక్కడ మరి సహనం అన్నది లేకుండా ఓర్పుతో సహనంతో తన భర్తను వెంబడిస్తూ మరి కుటుంబంలో అన్ని బాధ్యతలు చూసుకుంటూ మరి వారి యొక్క వయసులో కూడా తన పనులు చక్కగా నిర్వహించడానికి మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఎవరైనా మనం ఆ ప్రశ్న వేస్తే మనం మొదలు చెప్పే సమాధానం ఏంటంటే నా కుటుంబం కోసం బ్రతుకుతున్నా, నా బిడ్డల కోసం బ్రతుకుతున్నా, నా కుటుంబం కోసం నా బిడ్డల కోసం బ్రతుకుతున్నా అంటాం. మరి ఈ సంస్థ ఎందుకు ఏర్పాటు చేశారు అని డాక్టర్ వెంకటేశ్వర గారిని అడిగితే వేదనలు కనికరించడం, పేదవాడికి సహాయం చేయడం. మరి ఈ వాల్యూస్ ఆఫ్ క్రైస్ట్ సంస్థ ఏర్పాటు చేయడంలో స్వార్థమేమీ లేకుండా తన కుటుంబం కోసం కాకుండా తన బిడ్డల కోసం కాకుండా తాను సంపాదించే ప్రతి పైసా కూడా మరి బిడ్డలకు పెట్టి కుటుంబాన్ని ఎంతో ఉన్నత స్థితికి రావడానికి అవకాశం ఉన్నా కూడా మరి అనేక మందికి మాదిరికరంగా అనేక మందికి ఈ సేవ ద్వారా మేమేం చేస్తున్నామో చూడండి అనే విధంగా వారు చేసి చూపిస్తున్నారు. అందుకు దేవునికి స్తోత్రములు. మరి సంస్థ యొక్క మంచి ఉద్దేశంలో నేను కూడా పాల్గొని ఈ సంస్థతో పాటు పనిచేయడం ఒక మంచి ఉద్దేశంతో వీటితో కూడా జాయిన్ అవ్వడం అనేది జరిగింది. మరి సభ్యులైన డాక్టర్ వెంకటేష్ గారిని దేవుడే తన యొక్క ఉద్దేశాన్ని ఆయన పట్ల నెరవేర్చి ఈ సంస్థని మనం ఎంతో ఉన్నత స్థితికి దేవుడే తీసుకురావాలని ఆఫీస్ మనం ఓపెన్ చేసుకుంటున్నాము. అసలు ఎంతో సంతోషంగా ఆనందంగా అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాలి. టీమ్ మెంబర్స్ అందరికీ చాలా కాలంగా వెతుకుతున్నారు. ఒక ఆఫీస్ రూమ్ ఉండాలి, అందరు గ్యాదర్ అవ్వాలంటే అందరు హౌసెస్లో గ్యాదర్ అవ్వడం అంటే కొన్నిసార్లు అందరికీ కుదురుతుంది, కొంతమందికి కుదరదు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక కొన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. ఇలా ఒక ఆఫీస్ రూమ్ అనేది ఉంటే ఇక్కడ మనం ఏమేమి చేస్తున్నామో ఆ కార్యాలన్నీ చేయడానికి ప్రేయర్ చేసుకోవచ్చు, అందరం కలిసి ప్రేయర్ టైం పెట్టుకోవచ్చు. తర్వాత ఏమేమి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాము పేదోళ్ళకి, మనం చేసేదంతా పేదవాళ్ళకి, దిక్కులేని వాళ్ళకి, అనాథలకి, విధవరాళ్ళకి, వాళ్ళందరికీ సహాయం చేస్తున్నప్పుడు ఆ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఒక స్థలం అంటూ ఉంటే ఎంతో బాగుంటుందని ఎన్నో రోజులుగా అనుకుంటూ ఉన్నారు టీం మెంబర్స్ అందరూ. చివరికి ఇలా కుదిరినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మొదటి నుంచి చివరి వరకు టీంలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. అంటే ఒక్కరితో అయ్యేది కాదు, ఇది ఒక్కరు చేయాలంటే ఎంతో కష్టము. ఖచ్చితంగా ఒకరి సహాయము టీం ఉండాలి. అలా ఫస్ట్ నుంచి కూడా చాలా బలంగానే టీం మెంబర్స్ ఉన్నారు. మొదటి స్టార్టింగ్ నుంచి మధ్యలో వారు వెళ్ళిపోయినప్పటికీ కొంతమంది ఆ టయానికి లేనప్పటికీ ఆ సమయంలో వాయిస్ ఆఫ్ క్రైస్ట్ ప్రోగ్రామ్ జరగాలి, వెళ్ళాలి అనుకున్నప్పుడు సమయానికి ఆయనకి ఎవరినో ఒకరిని దేవుడు పంపించేవాడు. ఎంత ఆశ్చర్యంగా ఉండేదంటే ఎవరు లేరు అనుకున్న టైంలో ఇద్దరు ముగ్గురిని ఆయనకి తోడుగా పంపించడం వల్ల సహాయము అలా దేవుడు అనుకోకుండా పంపించేవాడు అనమాట. అలా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఆగకుండా అందరి సహకారంతో ఇప్పుడున్న టీం మెంబర్స్ కూడా ఎంతో అసలు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. దేవునికి స్తోత్రము. అలా అంటే మన పరిచర్య అంటే మనం చేసుకునేది కాదు, అందరం కలిసి చేసుకుంటేనే అది దేవునికి సంతోషంగా ఉంటుంది. చూసి
చూసేవాళ్ళు కూడా ఎంతో అందరూ కలిసి ఒక ఐక్యతతో చేస్తున్నారు అన్న ఒక నమ్మకం ఉంటుంది.